సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్న విషయం ఏంట్రా బాబు అంటే, ఈ జేఎన్టీయూహెచ్ 4-2 బీటెక్ R18 వాళ్ళది మొన్నది అయిపోయింది. గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు వస్తుంది, ఎప్పుడో వస్తుంది. అది అడ్వాన్స్ సప్లీ ముందా, అడ్వాన్స్ సప్లీ తర్వాత, డైరెక్ట్గా కాలేజీని బట్టి అప్లై చేసుకుంటారా, లేకపోతే అప్లై చేయించుకున్న గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయ్యాకే వాళ్ళు పెట్టుకుంటారా, ఇవన్నీ పక్కన పెడితే లిస్ట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మేము అప్లై చేస్తాం. గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన తర్వాత PCCMM ఇమీడియట్గా వచ్చేస్తుంది. అది ఈ 2025లో R18 2025 బ్యాచ్ పాస్డ్ అవుట్ అయినా కానివ్వండి, పాత పాస్డ్ అవుట్ వాళ్ళు కానీ చూసుకున్నా కానివ్వండి. సో ఇది అడుగుతున్నారన్నమాట అందరూ కూడా. దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఇక్కడ మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తారు ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత. దీనికి మీరు తత్కాల్ అనేది పెట్టుకోవడానికి ఉండదు. తత్కాల్ ఎందుకు యూజ్ చేస్తారు? ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు 2 డేస్లో సర్టిఫికేట్ కావాలరా బాబు అంటే తత్కాల్లో అప్లై చేస్తారు. మరి ఆ తత్కాల్ ప్రాసెస్ దేనికి అప్లై అవుతుంది? మీరు మొత్తం సబ్జెక్టులన్నీ పాస్ అయిపోయి ఎటువంటి బెనిఫిట్స్ తీసుకోకుండా, గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇలాంటివి తీసుకోకుండా ఉంటే అప్పుడు తత్కాల్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. మరి గ్రేస్ మార్క్స్ తత్కాల్ ప్రాసెస్ లేదంటే లేదు. అయితే ఇంతకుముందు ఫస్ట్లో 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే 2 నెలలు కూడా పట్టేది PCCMM గ్రేస్ మార్క్స్ అప్లై చేసింది రావాలంటే. ఇక ఆ తర్వాత క్రమంగా 40 రోజులకు వచ్చింది, ఆ తర్వాత 20 రోజులకు వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి ఫ్రెష్ క్యాండిడేట్స్ అప్లై చేస్తారు కాబట్టి కనీసం 21 రోజుల నుంచి 28 రోజులు మీకు గ్రేస్ మార్క్స్ అప్లై PCCMM వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంతేకాని నేను ఎటువంటి షార్ట్కట్ పద్ధతిలో వెళ్తాను తత్కాల్ లాంటివి అంటే కుదరదండి. మరి PCCMM అది గ్రేస్ మార్క్స్ అప్లై అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇంతకుముందు చాలా వీడియోస్ చూశానండి. చాలా వీడియోస్ అంటే వీడియో ఉందో ఒకటి చూడండి ఒకసారి, మీకు దొరుకుతుంది. ఓకేనా? ఈ వీడియోని అయితే 10 మంది షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా.